అందరికి నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు? చాలా చాలా బాగున్నాను. చాలా చాలా లేట్ అయిపోయింది. నేను 3 వారాలు లేని వీడియోలు ఎవరైనా గుర్తుపట్టారు నన్ను? అసలు ఫుల్ నువ్వు లేని ఆ లోటులానే ఉంది. అన్నయ్య రాకపోతే నాకు ముందు ఒక వారం అన్నయ్య మిస్ అయ్యాడు అని పెట్టారు కామెంట్ లో కూడా. నన్ను మాత్రం ఎవరు గుర్తుపడి చేసుకోవాలి. అక్క ఏదైనా కూడా అడగలేదు నాకు. కానీ నిజంగా ఎంట్రీలో వస్తున్నాయా? కానీ యూట్యూబ్ కామెంట్ లో అదే నా చీర 4 రోజులు లేట్ కి వెళ్ళిందంటే కామెంట్ పెడతారు. ఒక చీర వాళ్ళు మళ్ళీ ఒక చీర వాళ్ళు కనిపించకపోతే మాత్రం గుర్తులేదు. లేదు నీ ఇంట్రో ఉండాల్సిందే. ఉంటేనే ఆ కిక్కు. అసలు నువ్వు లేవు, నాకు వీడియో కూడా తీయబుద్ధి కావట్లేదు. నేను లాస్ట్ వీక్ నిజంగా నేను వచ్చాను, వీళ్ళు రాలేదమ్మా నా టయానికి. చెప్పు రాలేదు. నాకు నీరసంగా ఉన్నా బాగోపోయినా కూడా 2 వారాలు అయిందని చెప్పి 3వ వారం అయినా కనిపిద్దామని వస్తే వీళ్ళు నేను వచ్చే టైం నేను చూసి నీరసం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. అన్ని నిజాలే చెప్తుందండి. ఆ వీక్ మేమే రాలేదు. ఓకే, మేము కూడా ఒప్పుకున్నామమ్మా. అది ఈ రోజు అయితే మళ్ళీ నేను వచ్చేసాను. మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఉంటాను. లాస్ట్ వీక్ ఏమైందంటే కొంచెం మనకి మీటింగ్స్ ఉన్నాయి, అంటే ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి. ఇంకో వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. కరెక్ట్ గా 2 వారాలు 3వ వారం నేను ఉన్నాను కానీ మీది లేట్ అయింది. ఇంకా మళ్ళీ రెగ్యులర్ నాది. ఓకే, హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నువ్వు రీబ్యాక్ అయిపోయినందుకు ఏదో తెలియని జోష్, హ్యాపీనెస్. ఈ రోజు కలెక్షన్ గురించి అయితే చెప్పుకుందామండి. లాస్ట్ 2-3 వీక్స్ నేను లేకపోవడం వల్ల వచ్చిన లోటుని ఫిల్ చేస్తూ ఈ రోజు అయితే గనక మస్తు కలెక్షన్ తో వచ్చాను. ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు మనం పెట్టలేదు అలాంటి చీరలు. అంటే మనం అన్నయ్య చెప్తా ఉంటాడు కదా, ఈ రేట్ లో మన వాళ్ళు రీచ్ అవుతారా, రిసీవ్ చేసుకుంటారా అని అనుకొని కొన్ని శారీస్ మనం హై రేంజ్ శారీస్ అయితే గనక తెప్పించాం. ఎందుకు మన వాళ్ళు కొంచెం సబ్ హోల్సేల్ చిన్న వ్యాపారస్తులు, మనం అది కూడా మనం కట్ట కూడా పెట్టకుండా 10 చీరలు, ఎందుకంటే కట్ట మీద వాళ్ళకి బడిన ఎక్కువైతే 10 చీరలు అమ్మడానికి పెడతాం. అలాంటిది ఈ రోజు అయితే మాత్రం హై రేంజ్ లో తీసుకొచ్చాము. ఎందుకంటే అది మన దగ్గర హై అన్నామంటే అది బయట ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. ఇంకా అసలు బడ్జెట్ కి అందదు. 2,000-3,000 అమ్మే చీరలు మన దగ్గర హై రేంజ్. నేను ఎప్పుడు చెప్తాను మన దగ్గర ఎంత హై రేంజ్ అయినా 1,000 రూపాయలకి పెంచమని. ఇంకా చూసుకోండి, 2,500-3,000 అమ్మే చీరని మనం పెళ్లిళ్ళ సీజన్ కి మంచి పెళ్లి చీర అనమాట అది. ఈవెన్ ఒక బ్రైడ్ కూడా అంటే పెళ్లి కూతురికి కూడా కట్టగలిగినటువంటి ఉన్నాయన్నమాట. అవి ఉన్నాయి. దాని తర్వాత కొంచెం దిగింది ఇంకొంచెం, అంటే పెళ్లిళ్ళకి పెళ్లి కూతురికి కాకుండా మామూలు కట్టుకునే చీరలు అలా చెప్పుకోవచ్చు మనం. అది కూడా రేట్ ఎక్కువదే. అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, నాకు మరి పెళ్లి కూతురులా చెంకీలు వద్దు, అలాగా పెద్ద హెవీ శారీస్ వద్దు, మీడియం గా కొంచెం చూడటానికి మట్టుగా అంటారు కదా, పీస్ఫుల్ గా ఉండే శారీస్ అనమాట, చెంకీ లేకుండా అలాంటి చీరలు ఉన్నాయి. కట్ శారీస్ ఈ రోజు నేను శారీ కట్టుకున్నంటే దానికి స్పెషల్ ఉంటుందని మీకు అర్థం కాలే. అసలు అడుగుదాం అనుకున్నాము శారీ స్పెషల్ ఏంటి అని చెప్పేసి. శారీస్ లాస్ట్ వీక్ కలర్ అయితే లాస్ట్ వీక్ నాన్న పెట్టింది. లాస్ట్ వీక్ పెట్టాము. ఆ కలెక్షన్ అయిపోయింది. కానీ చాలా మంది బ్రాసో శారీస్ 6 మీటర్ శారీస్ అంత తక్కువ ప్రైస్ లో పెట్టారు. అది మళ్ళీ మిడిల్ జాయింట్ పక్కా బ్లౌజ్. ఈ శారీ దాంతో బ్రాసో లో కూడా అన్న కొత్త పరిచయం చేశాడు ఆల్మోస్ట్ మనకి. బ్రాసో ఇంకా చూస్తే అంత ఫుల్ షైనింగ్. కట్ శారీ చూడండి, జాయింట్ ఉంటది. కుచ్చులు చూడండి ఎన్ని పడ్డాయో, ఆల్మోస్ట్ 7-8 మనం జాయింట్ లోపలికి వెళ్ళిద్దంటే ఏంటో అనుకుంటారు. ప్రిల్స్ లోకి వెళ్ళిపోయింది. చాలా కుచ్చులు వచ్చినాయి. నేను కూడా ఏం సన్నగా లేను, ఇప్పుడు లావుగానే ఉన్నాను. నాకే ఇన్ని కుచ్చులు వచ్చినాయి. పెద్ద పల్లో వచ్చింది. ఇంకా దీని మీద బ్లౌజ్ నేనైతే అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోలేక, మీరు కూడా బ్లౌజ్ ఇలా విడిగా వేసుకుంటేనే దాని లుక్ ఇంకా మారిపోతుంది, ఇంకా బాగుంటుంది. ఇలాంటి శారీస్ ఉన్నాయి అనమాట. కట్ శారీస్ కూడా ఫుల్ శారీస్ ఉన్నాయి, కట్ శారీస్ ఉన్నాయి. అది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంకోటి కాటన్ కట్ శారీస్ అవి లాస్ట్ వీక్ పెట్టాము. అసలు ఒక్కటి కూడా మిగలలేదు. మళ్ళీ చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఇవాళ మనం తెప్పించిన వేరే బెల్స్ లో డిజైన్స్ మారొచ్చినాయి, కొత్త డిజైన్స్ తో వచ్చినాయి. ప్రైస్ ఇంచుమించు 10 అటు ఇటుగా అదే రేట్ ఉండొచ్చేమో. కాబట్టి అవి ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, బ్రైడల్ వేరు ఉన్నాయి. సో ఇవన్నీ కలెక్షన్స్ కలిపి మీకు నేను బ్యాకప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మంచిగా పుష్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దు. రిటైల్ కనుక పెడితే అన్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టేసేసేయండి. రిటైల్ కోసం వీడియో కాల్స్ అలాగా ఫొటోస్ పెట్టమని అయితే దయచేసి అడగొద్దు. సండే మన షాప్ క్లోజ్ ఉంటే సండే నైట్ వీడియో వస్తే నైట్ నుంచి సేల్ స్టార్ట్ అయింది. సోమవారం రోజు ఫుల్ గా బిజీ ఉంటది. షాప్ కి రావాలనుకున్న వాళ్ళు రండి. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్నా, చెప్పు. బాగున్నావా? చాలా బాగున్నామన్నా, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. కాకపోతే ముందు మన కస్టమర్లు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఓకేనా? వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అమ్మా దయచేసి. ఎన్నిసార్లు చెప్తాను, వారం చెప్తానే ఉన్నావు. ఒక్కో వీడియోలో 4 సార్లు 5 సార్లు చెప్తున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ సార్ చూడండి అని. మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోతే మీకు ఏది అర్థం కాదు. మీరు నిదానంగా మేము
ఒక ఐటమ్ అయిపోయింది, ఇంకొక ఐటమ్ చూపించేటప్పటికే రేటు పడుతుంది. ఆ రేటు చూసుకుంటున్నారు, 4 చీరలు ఏమి పెట్టారా అని చూస్తున్నారు, అంతేగాని దాని గురించి ఏం చెప్తున్నావా అనేది మాత్రం మీరు ఆలోచిస్తున్నారు. దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియోని నిదానంగా చూడండి. సో మధ్య మధ్యలో కొన్ని ఆ సారీస్ కి సంబంధించి కావచ్చు, కలెక్షన్ కి సంబంధించి కావచ్చు, చాలా వాల్యుబుల్ వర్డ్స్ అయితే ఉంటాయి. డ్యామేజ్ చేయాలని చెప్తున్నావా, మంచి ఏం చెప్తున్నావా, తెలియదుగా. అట్లా ఫాస్ట్ గా వెళ్ళొద్దు, క్లారిటీగా వినండి. ఒక ఐటమ్ చూపించామంటే ఐటమ్ గురించి ఒక 5 నిమిషాలే ఉంటది, అందులో 50 నిమిషాలు అయితే ఉండదుగా. ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఓపిక గా విన్నారు అనుకోండి, మేమేం చెప్పాం ఏందనేది మీకు అర్థం అవుతుంది. దయచేసి ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. అడ్రస్ చెప్పవా అన్న, నేను చెప్తాను మర్చిపోయాను. చెప్పలేదు ఈ రోజు. అయితే ఇప్పుడు మనం మన షాప్ పేరు అడ్రస్ ఏమీ చెప్పలేదు. శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్. లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో ఎడమవైపు మన షాప్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందాక ఒక హింట్ ఇచ్చింది కదా, బయట కాంప్లెక్స్ బయట మున్సిపాలిటీ వాళ్ళు దాని వల్ల ఏంటంటే ఒక నెల రోజుల పాటు బళ్ళు లోపల రావడానికి గాని నడిసే దారి ఉంటుంది, కాకపోతే బళ్ళు గిళ్ళు ఏవి రావు. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తారు. బ్యాక్ సైడ్ నుంచి వస్తే కనుక ఫస్ట్ మనమే సో ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనకి వెనక వైపు గేట్లు తీస్తారు కాబట్టి పక్క లైన్ నుంచి వచ్చేస్తే వెనక వైపు నుంచి రావాలి కాబట్టి అప్పుడు మనమే. ఇప్పుడు మా కాంప్లెక్స్ పక్కనే సిమ్స్ కాలేజీ, అవును సిమ్స్ కాలేజీ పక్కనే రిలయన్స్ వాకింగ్ డిస్టెన్స్ అనమాట. మొత్తం అటు సైడ్ నుంచి వస్తే సందు వస్తుంది ఒకటి, ఫస్ట్ లైన్ అంటారు దాన్ని. ఆ లైన్ బ్యాక్ సైడ్ కి వచ్చేస్తే మనకు గేట్ కనపడుద్ది. అట్లా మన కాంప్లెక్స్ తో పాటు ఆ సిమ్స్ కాలేజీ, రిలయన్స్ అన్ని ఉంటాయి, అన్ని పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అన్ని ల్యాండ్ మార్క్స్ కాబట్టి. అదొకటి గుర్తు పెట్టుకోండి అమ్మా. అంటే మన అదృష్టం పగలగొట్టలేదు అనుకో, వచ్చే వారం అయితే పని, లేదంటే కనుక ఇది అడ్రస్ చెప్తున్నాం. ఎందుకంటే ఏదేమైనా ముందు జాగ్రత్త కోసం ఒక రోడ్డు పని స్టార్ట్ అయితే మాత్రం వెనక వైపు నుంచి రండి, వెనక వైపు నుంచి వస్తే మాత్రం మనదే ఫస్ట్ ఉంటుంది, గమనించండి. నేను ఆల్రెడీ చెప్పాను. సరే అయితే ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్దాం. ఓకేనా? ఈ ఐటమ్ నేను కూడా ఎక్సైట్మెంట్ ఉండే అసలు చూపిస్తానికి. ఇవన్నీ ఏంటంటే హై ఫ్యాన్సీ పట్టు సారీస్. ఓకేనా? మామూలుగా మనం హోల్సేల్ లో కొనుక్కోవాలన్నా కూడా 1800 కాడి నుంచి 2600, 3000 దాకా ఉంటాయి. అంటే ఇందులో 2 రకాలు వస్తాయి. ఇది వర్క్ లేకుండా. ఓకేనా? వర్క్ లేకుండా. ఇంకోటి నేను చెప్పేది హై వర్క్లు అనమాట, హై ఫ్యాన్సీ వర్కులు. అది చీర బయట వచ్చేసరికి ఆన్లైన్ లో కూడా 4000, 3500 అమ్ముతున్నారు రిటైల్ వాళ్ళు. హోల్సేల్ గా అయితే 2500, 2700 పెట్టి కొనాల్సింది. అట్లాంటి శారీస్ మనకి కస్టమర్ ఏది కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడితే కానీ పంపిలే. 6 నెలలు పట్టింది. ఈ 6 నెలలు డిస్కషన్ జరుగుతున్నాయి. మరి మనకి రీజనబుల్ గా రావాలి, మనం ఇస్తున్నాము అంటే ఛాన్స్ రేట్లే ఉండాలి. కానీ ఏదేమైనా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కలెక్షన్ అయితే వచ్చింది. 6 నెలల ఫైట్ సక్సెస్ అయింది. ఐటమ్స్ చూపిస్తా, నేను చీరలు ఓపెన్ చేస్తా. ఓకేనా? ఇది వచ్చేదానికి ఫ్రెష్ అని అయితే నేను చెప్పట్లా, ఏదన్నా సూక్ష్మ లోపం అంటే డ్యామేజ్ కాదు, డ్యామేజ్ లేకుండా ఎక్కడన్నా ఒక డాట్ లాంటిది పడతాం, వైట్ సార్ లాగా రావటం అట్లా వచ్చినాయి కాబట్టి మనకు రీజనబుల్ గా వస్తాయి. అలాగని చెప్పేసి తీసేసే చీరలు అయితే కాదు. ఓకేనా? ఆ మిస్టేక్ కూడా ప్రతి చీరకేం రాదు, కాకపోతే ముందు మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి, నేను ఓపెన్ చేసి 90% రాలేదు. ఓకేనా? ఇది బ్లౌజ్. సో సారీస్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట. ఓపెన్ ఇస్తా, ఎందుకంటే ఎలా ఉంటుంది సూక్ష్మ లోపం అంటే. పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూద్దాం, చూపిస్తా. సో బ్లౌజ్ అండ్ మనకి పక్క పక్కనే పళ్ళు, ఇంచుమించు మీటర్ దాకా వస్తుంది. ఇది పళ్ళు. సో ఇదంతా కూడా మనకి చీర అన్నమాట. పక్కా కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ అయితే వచ్చింది, మంచి శుభప్రదమైన కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్. ఓకేనా? ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇది చీర చూడంగానే వీడియోలో ఎందుకు ఆల్రెడీ వచ్చిన చీరలే కదా అని అనిపిస్తాయి, కానీ అది కాదు. ఇది మీరు డైరెక్ట్ గా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ రండి షాప్ కి. నేను చెప్పింది క్లాత్ తేడా ఉందా లేదా అనేది. ఇది వచ్చేదానికి బయట 1850 రూపాయలు పెట్టి మీకు కొనాలి, బయట 2600 అమ్ముతున్నారు ఆల్రెడీ. మేము తీసుకొచ్చి పెట్టేసామనగానే అల్లటప్పగా పెట్టాం. క్వాలిటీలు ఎలా ఉంటాయి, తేడాలు ఏందనేది కూడా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఫినిషింగ్ లేదు దీనికి. ఫినిషింగ్ చేపిస్తే బయట అక్కడే నాకు 300 పడింది. నేను ఏం చేపించి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఐరన్ చేపించండి,
జస్ట్ ఐరన్ చేస్తే మనకి సరిపోతుంది. ఇది మనకి కట్టు చెంగు దగ్గర నుంచి బుట్ట అన్నమాట. ఎక్కడ మిస్టేక్ లేదు మీకు తగల్లా అంటే చాలా మెత్తగా ఉంటది అక్క. అందుకే చెప్తుంది పట్టు చీరలు అనే తల్లికి మనం చాలా మట్టి కట్టుకోలేకపోతాం. కొంచెం పెళ్లికి వెళ్ళినా కూడా అనీజీగా ఉంటది, ఎప్పుడు తీద్దామా అని. ఇప్పుడు మనం దోపుకున్నప్పటికీ ఎక్కడ ఏమి వంటికి తగిలినా కూడా మెత్తగా ఉంటాయి శారీస్. అది ముందు. సో నెక్స్ట్ అన్నమాట వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ అన్న. మిక్స్డ్ కలెక్షన్, మిక్స్ ఐటమ్. ఒకటే క్లాత్ రాదు, ఒకటే టైప్ రాదు కాబట్టి మోడల్స్ మారిపోతాయి. ఓకే, ఇది నేత, అవును, పెయింట్ కాదు. ఇది థ్రెడ్ చూడంగానే పెయింట్ లాగా అనిపిస్తుంది కానీ పెయింట్ కాదు, అదంతా నేతే. ఓకేనా. బార్డర్ అండ్ మనకి ఆల్ ఓవర్ బుట్ట అయితే వచ్చింది. అంటే మనకి నేత అన్నమాట, కాటన్ నేత. మంచిగా బాగుంది ఫినిషింగ్ అనేది. హ్యాండ్స్ కి కట్చింగ్ మాత్రం ఒక 70 పాయింట్లు గానీ 80 పాయింట్లు గానీ ప్లెయిన్ వస్తుంది. ఈ డిజైన్ కి మీటర్ జాకెట్ ఇస్తాడు. ఓకేనా. హ్యాండ్స్ కి కూడా మళ్ళీ డిజైన్ అయితే వచ్చింది, బుట్ట అయితే వచ్చింది. మంచి హ్యాండ్లూమ్ అండి, చాలా బాగుంది అనమాట. సాఫ్ట్ గా ఉంటుంది, చాలా రిచ్ లుక్, గ్రాండ్నెస్. మనం ఏంటంటే టై ఫ్యాన్సీలో కొన్ని కట్టుకోలేకపోతాం కానీ ఇవి అలా కాదు. ఓకేనా. చీర ఒంటి మీద పెట్టుకున్నా కూడా మనకు అంత అసలు అనీజీగా ఉండదు, స్మూత్ గా ఉంటుంది చీర. ఇది ఇంకో పట్టు. సో ఇంకొక డిజైన్ అయితే అన్న ఓపెన్ చేస్తున్నారండి. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కి బుట్ట వచ్చింది అండ్ వెంబటనే మనకుండేది పళ్ళు. బాగుంది, బాటిల్ గ్రీన్. ఓకే, మొత్తం ఆల్ ఓవర్ బుట్ట వచ్చింది. కట్టు చెంగు, చీర పెద్దది వచ్చింది. ఇది ఇంకో చీర చూద్దాం. డార్క్ అరిటాకు పచ్చ అండ్ మనకి వచ్చరికి సిల్వర్ బుట్ట. పైతాని వచ్చిందా? పైతాని ఊరక పల్లో మీకు అలా కనిపిస్తుంది, పైతాని కాదు. పైతాని కాపీ కొట్టారు. మొన్న ఒక రీల్ లో అన్న నందూస్ వరల్డ్ లో ఏదో రీల్ లో కట్టుకున్నారు ఫంక్షన్ కి వెళ్తా. ఇదే స్టైల్ అసలు. ఇవన్నీ ఏంటంటే ఫుల్ పార్టీ వేర్. ఆ రోజు రేటు కూడా కింద సారీ కట్టుకున్నప్పుడు చూపించినప్పుడు ఎంతో రాశారన్న. ఆల్మోస్ట్ ఒక 3-4 అట్లా ప్లస్ ఏదో రాశారు. వాళ్ళంటే షోరూమ్ లో తీసుకుంటారు కదా సెలబ్రిటీస్. ఓకే, ఇవన్నీ షోరూమ్ ఐటమ్స్ చూపించాయన్నీ. ఈ స్టైల్ ఎగ్జాక్ట్ ఈ స్టైల్ అన్న. నేను షార్ట్ లో వాచ్ చేశాను. ఆల్ ఓవర్ బుట్టా వచ్చింది కదా, మొత్తం సారీ అంతా బుట్టా వచ్చింది. కట్చింగ్ మాత్రం కొద్దిగా ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఫ్యాబ్రిక్ కూడా మనకి షైన్ అవుతుంది బాగా. ప్యూర్ ఆర్గంజా, ఒరిజినల్ ఆర్గంజా అంటే ఇదే. మీకు చీర కట్టుకున్నా కూడా ఎత్తుగా లెగిసి ఉంటాం అట్లా ఏం ఉండదు, మొత్తం మెత్తగా ఉంటది చీర. అట్లా లెగిసి ఉండటం, నిలబడి ఉండటం అట్లా ఏం ఉండదు. ప్యూర్లలో మనం ఏ మెటీరియల్ చూసినా కూడా మనకి అద్దినట్టే ఉంటదండి. మనకి ఇమిటేషన్ తయారయ్యే కొద్ది పోగు మందంది యూజ్ చేస్తారు కాబట్టి మనకి లేసినట్టు కనపడుద్ది అనమాట. కానీ మనకి ప్యూర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అసలు లైట్, మనకి ప్యూర్ పట్టు చీరలు కూడా బరువు ఉండవు కదన్నా. సెమీలు ఫ్యాన్సీలే మనకి వచ్చేసరికి. చాలా బాగుందిగా. క్లాత్స్ పట్టుకొని చూడు, లైట్ వెయిట్ ఉంది. బుట్టానా బ్యాక్ సైడ్ అంతా. ఓకే ఓకే, అంతా వీవింగే, అంతా వీవింగే, ఏది పోయేది లేదండి. రిచ్ లుక్ వచ్చింది బాగా. క్లాత్ అయితే పట్టుకొని చూడు, చాలా బాగుంది. ప్యూర్ పట్టు, చాలా చాలా బాగుంది. మంచి డార్క్ మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్. ఇలాంటివే కదా మనకి పెళ్లిళ్ళకి బాగా నిండుగా అకేషనబుల్ గా యూజ్ అయ్యేది. నేను చెప్పాను పెళ్లి కూతురికే కాదు, పెళ్లి బుట్టా వచ్చింది. బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ ఇచ్చేసారు. పింక్ విత్ మనకి గ్రీన్ అనమాట. బుట్టా విత్ మనకి హ్యాండ్స్. ఇది మంచి షైన్ తెలుస్తుంది, పింక్ షేడ్ తెలుస్తుంది. షో అంతా కూడా కల్నేత. ఇట్లాంటివన్నీ ఏంటంటే హై రేంజ్ లో వచ్చేయన్నీ ఒరిజినల్స్ వస్తాయి. ఇవి నీకు వేస్తా ఉంటాయి. షూర్ అన్నా. ఇంకో డిజైన్ పట్లు అంటారు కదా, అవునవును, ఇది ఒరిజినల్. చాలా మెత్తగా ఉంది. చీర బరువు కూడా రాదు, బరువు కూడా లేదు. ఇది ఒరిజినల్స్. ఎలా వచ్చిందన్న ఈ సారీ లోపల?
చూపిస్తా. సేమ్ అది కనిపించేది శారీ అక్క. ఇదే శారీయా? ఇంత టిష్యూతో ఇంత వచ్చిందా? హెవీ ఉంది శారీ. చాలా బుట్టా వచ్చింది కన్నా. బ్లౌజు శారీ మొత్తం ఇంకంతా ఆల్ ఓవర్ మనకి నిండు ఉంటది. బాగుందన్న. పొడుగు కూడా ఎక్కువ తెలుస్తున్నట్టుంది. వస్తాయి ఒరిజినల్స్ అనే దానికి ఏంటంటే మనం రెగ్యులర్ గా చూసే ఐటమ్స్ కి వీటికి ఒక బెత్త తేడా వస్తుంది. ఒక 10 ఇంచులు తేడా వస్తుంది పన్నాను. ఎందుకంటే ఇది ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే కరెక్ట్ గా సరిపోతుంది. కొంతమంది ఏంటంటే హైట్ ఉండటం వల్ల ఈ పన్నా సాలక మరి ఇంతే పెడతారు లోపలికి, సరిపోక ఇబ్బంది పడతారు. ఇది అట్లా కాదు. ఇవి ఏంటంటే పెద్దగా వస్తాయి. ఉన్నాయి. చాలా బాగుంది. కలర్ గానీ బుట్టా గానీ నిండుగా ఉంది బాగా. ఇది ఒరిజినల్ కుబేర పట్టు. ఫ్యాన్సీ డిజైన్. సో మనకి ఒకసారికి రిచ్ పళ్ళు అనమాట. విత్ మనకి ఒకసారికి బార్డర్ అండ్ కింద కూడా మనకి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మంచి పైపింగ్ బార్డర్ అండ్ అంతా కూడా మనకి చిన్న పైతాని బుట్టాస్ అంటే మనకి మీనా బుట్టాస్ లాగా వచ్చినాయి. అండ్ మనకి మంచి మీనా బుట్టాసే వర్క్ అయితే వచ్చింది అనమాట. అందుకే గ్రాండ్ లుక్. అంటే ఏంటంటే లైట్ కలర్స్ మీద మనకి ఏదైనా డార్క్ బుట్టాస్ వచ్చినా అలా వచ్చిన చాలా బాగుంటుంది. ఇది వితౌట్ ఫినిషింగ్ అండి. మీరు కనుక ఐరన్ ప్యాక్ పెట్టేసి కలర్ కూడా గ్లో వస్తుంది. విత్ అప్పుడు కవర్ ప్యాకింగ్ లో పెట్టి అమ్మితే మీకు అది వేరనమాట. ఇవి మనకి వితౌట్ ఫినిషింగ్ తో మన కాడికి బల్క్ లో వస్తాయి అనమాట. ఇది కట్చింగ్. వీటిలో ఏంటంటే ఎక్కువ ప్లెయిన్ రావు. మాక్సిమం వస్తే 1 మీటర్ లోపు నేను డిజైన్ వేస్తా ఉంటాను. ఒకదానికి సంబంధమే ఉండదు. మెజంతాకి అండ్ గ్రీన్ అండ్ ఇందాక మనం ఇలాంటిది అరిటాక్ పచ్చ కూడా చూసాము అనుకున్నాము. అండ్ మనకి వచ్చరికి ప్యూర్ ఆర్గంజాలో అండ్ మనకి టొమాటో రెడ్ కూడా ఉంది. అండ్ ఇది కూడా బాగుందన్నా. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మేము అడగలేసుకోవాలి. స్పెషల్ గా ఉంది. బిగ్ బార్డర్, బాటిల్ గ్రీన్, పింక్, మిర్చి రెడ్. ఇది ఫ్యాన్సీగా బాగుంది డిజైన్. చూపించాం కదా అని చెప్పేసి ఇదే అడగబాకండి. ఏ మిక్స్ అయిటారు. థ్రెడ్ వర్క్ బ్యాక్ రాదు. మొత్తం ఇదంతా కూడా ఆల్మోస్ట్ మీకు అంతా కూడా కంప్యూటర్ థ్రెడ్ వర్క్ అనమాట. బాగుంది. మంచి డార్క్ పట్టీలు పెట్టిస్తారు చూడండి మనకి వెండి షాపుల్లో. ఆ పింక్ క్లాత్ కూడా ప్యూర్ ఒరిజినల్ ఆర్గంజా. బాగుందన్నా. వెరీ క్లాసీ. బ్లౌజా? ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కి చిన్నది డిఫరెంట్ గా అక్కడ తెలుస్తుంది మనకి. కొంచెం కట్టు చెంగు అనమాట. నైస్. తయారు చేయటం కూడా ఇదేమో ఆర్గంజా, ఇదేమో కాటన్ టైప్ క్లాత్ పెట్టాడు. అసలు మిక్స్ చేయటం కూడా జాయింట్ ఏమో అనుకుంటారు కబాల్లా. ఇది జాయింట్. ఫస్ట్ లేయర్ ఇలా ఉండటం వలన కొంచెం స్కిన్ కూడా బాగుంటది. నైస్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మ్యాంగో ఎల్లో. స్క్రీన్ షాట్స్ తీసుకోవటానికండి. సో రిటైల్ ఉంది. ఒక చిన్న క్లూ వచ్చింది మనకి. పర్పుల్, బ్లూ. ఓకే. క్లాత్ పట్టుకుంది ఎలా ఉంటుంది. ఏమంటారు? బెనారసీనా? బెనారస్ కాదు. బెనారసి కాదా? పట్టు బాగుందన్నా. కానీ పట్ల ఆర్గంజా షేడెడ్ వచ్చింది. మంచి ప్యూర్ బార్డర్. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనమాట. సీక్వెన్స్, ఫ్యాన్సీ డిజైన్స్. ఇట్లా నీట్ గా మడత వేస్తే ఇలా వస్తాయి. ఓకే. అసలు వేసుకోవచ్చు. నేను జస్ట్ ట్రై చేసి అసలు వేద్దామని. మీరే వేసారా? పైనుంచి రాలా. పైనుంచి ఇలా రాలేదు. కవర్ ప్యాకింగ్ చేసి పెట్టేస్తే అంటే మనం ఐరన్ చేపిలా. ఇంకా చేపించలే ఇవి. మీరు చేపిస్తే ఇంకా ఫినిషింగ్ వస్తుంది. అంతేగా ఐరన్ పడేసరికి కొద్దిగా ఫినిషింగ్ వస్తుంది. ఫోల్డింగ్ మార్చి ఇట్లా నీట్ మడత వేసి పెట్టా. కవర్ వేసేస్తే ఫ్లో వచ్చేసింది. మీరు ఇళ్ళకడ అమ్ముకునే వాళ్ళు కాబట్టి కంపల్సరీ ఒకసారి ఐరన్ పెడితే ఒక 30-40 మంది కాదనుకుని చీరకి ఆ వారం మనకి 150 రూపాయలు లాభం ఎక్స్ట్రా వస్తుంది.
ఎందుకంటే గ్లో ఉంటే చీర కంట్లో పడింది. అవునవునవును. ఇట్లా ఫినిషింగ్ అంటే మేము హోల్సేల్ గా అమ్మేవాళ్ళం, బండిలు అట్లా అమ్మేవాళ్ళం కాబట్టి మాకు వెళ్ళిపోతాయి. అది మీరు ఇంటికాడ అమ్ముకోవాలంటే చీర 1-2 సార్లు ఓపెన్ చేయాలా, ఫినిషింగ్ ఉంటేనే చీర బాగుంటది. అందుకని ఐరన్ చేయించుకోమనేది. మనం అదే ఫినిషింగ్ సూరత్ లో వేపిస్తే 300 రూపాయలు ఎవరు తిన్నట్టు ఉండదు. అంతేగా అన్న మరి. అందుకని ఆ వారం మీకు రేటు తగ్గించి ఇచ్చేస్తున్నాం. రేటు తగ్గిపోద్ది. మనకి కావాల్సింది కూడా అదే కదా. ఏ రేటు చెప్తాం అనుకుంటున్నావు? నేనా చాయిస్ నాగా 700-800 రేటుకి అమ్మేసుకోవచ్చు అంటారా? ఆ రేటు రాదమ్మా, నేను ఎక్కువ చెప్పి అంటారేమో అనుకుంటున్నాను. రీజనబుల్ గానే ఉంటది. మనం రీజనబుల్ గా ఇవ్వాలి కాబట్టి కస్టమర్ కి చాలా రీజనబుల్ ఇస్తారు. కేవలం హోల్సేల్ రేటు బండిలకి 20 వస్తాయి. బండిలకి 20 పెడుతున్నాము. బండిలకి 20 చీరలు తీసుకునే వాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నేను హోల్సేల్ రేట్ అయితే చెప్తున్నా 450 రూపాయలు. అవునా? 450 రూపాయలు. 450 రూపాయలు. సింగిల్ అయినా అదే రేటుకి ఇస్తా. సింగిల్ ఆల్సో. ఓహో, కాకపోతే ఫోటోలు పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఎన్ని ఓపెన్ చేసాము మీకోసమే అనుకోకుండా. చూడండి ఇన్ని ఓపెన్ చేసేసాం కాబట్టి వీటిల్లో ఫోటోలు పెట్టండి. సింగిల్ కూడా అన్న సేమ్ ప్రైస్ కి ఇవ్వబోతున్నారు అండ్ 450కే ఇస్తున్నారనమాట. అండ్ 20 తీసుకున్నా 20 × 450 అండ్ మీరు ఒకటి తీసుకున్నా అదే రేటు. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఉంది. ఇస్తారా? 20 చీరల బండిలు తీసుకుంటే మా కాంటాక్ట్ అవ్వండి, మేము రేట్ సపరేట్ ఇస్తాం మీకు. ఇదేదో బాగుంది. 20 చీరలు తీసుకునే వాళ్ళకి మాత్రం రేట్ మారుతుంది. 20 లో పెన్ను తీసుకున్నా తీసుకున్నా ఇదే ప్రైస్. 15 తీసుకున్నా సరే ఇదే. ఇప్పుడు నేను చెప్పి 450 పడింది. బండిలు అనమాట. ఇట్లా కట్టేస్తాం. మన వాళ్ళకి చాలా మందికి నీడ్ ఉంటుంది కాబట్టి అలా తీసుకుంటే లక్కీగా మీరు ప్రైస్ హైడ్ చేసి ఇంకా వేరేది ఇస్తానంటున్నారు కదా. ఈ రేటుకి దొరకవు. అవునవునవును, నేనే గెస్ చేయలేకపోయా ఈ ప్రైస్ ని. ఎందుకంటే బయట వచ్చి తలకి హోల్సేల్ గా 1600 కాడ నుంచి 2300, 2500 హోల్సేలే ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఈ రేటుకి ఇస్తున్నామంటే అసలు ఆలోచించాల్సిన పని లేదు. అవునవును. వీడియో చూడండి, వీడియో వినండి, వినండి, చూడండి. చెప్పాం కదా, వింటారు. చీరలు చూపించాం కదా, ఏం చెప్పారు ఏంటని బ్యాటరీకి వింటారు. అవన్నీ ఎమ్మటే ఆర్డర్ పెట్టాలి. ఎందుకంటే నా దగ్గర ఇది లిమిటెడ్ ఐటమ్. మనం ఇట్లాంటి వాటికి ఏంటంటే వేలకు వేలు రావు మనకి. నా దగ్గర వచ్చి తెలికి ఏంటంటే 1200 చీర వచ్చింది. ఓకేనా? తొందరగా ఆర్డర్ పెట్టుకుంటేనే ఉంటాయి, లేదంటే వెళ్ళిపోతాయి. ఎందుకంటే నాకు కస్టమర్లు ఉంటారు రెగ్యులర్ గా హోల్సేల్. అవునవును. వాళ్ళు ఏంటంటే బేలు తీసేసుకుంటారు. ఒక బేలుకి వచ్చేసరికి 120 చీరలు. అట్లాంటిది 2-3 బేలు తీసుకున్నారు అయిపోతే అక్కడే అయిపోతుంది. ఆల్మోస్ట్ సగం పైన అక్కడే కదిలిపోయింది మనకి కట్టలు అనేవి. ఇక్కడ ఏంటంటే మనకి ఆడవాళ్ళు ఇళ్ళకడ అమ్ముకుని ఆడవాళ్ళు కనెక్ట్ అయి ఉండారు. అందుకని వాళ్ళ కోసమే ఇట్లా ప్రత్యేకం చూపిస్తాం. వాళ్ళకి చూపించి 20 చీరలు అమ్మ బండిలు గాని ఇట్లా చెప్తాం. ఎందుకంటే బేలు కొనే వాళ్ళు ఏంటంటే ఎన్ని చీరలు ఉండి ఎన్ని రకాలు వచ్చినాయని చూసుకుంటారు. వాళ్ళకి వెళ్ళిపోతాయి షాపుల వాళ్ళకి. ఇళ్ళకాడ అమ్మే వాళ్ళకి ఏంటంటే 20 చీరలు, 20 రంగులు, 20 డిజైన్లు ఇట్లా కలుస్తాయి. కొంచెం చిన్నగా కలుపుకునే వాళ్ళకి ఏంటంటే అన్ని కలుపుకోవాలి కాబట్టి వాళ్ళు కొద్దిగా త్వరపడాలి. వాళ్ళ కోసం మనం ఇట్లా వీడియో తీసి ప్రత్యేకంగా పెడతాం. మామూలుగా అయితే నాకు ఇట్లా చూపించాల్సిన అవసరం కూడా లేదు. నేను వాట్సాప్ లో ఫోటో పెడితే చాలు, కస్టమర్లకు వెళ్ళిపోతుంది. కలెక్షన్ వచ్చింది ఈ రేటు. చీర అర్థమైపోయింది ఏంటి అనేది వాళ్ళకి. అందుకనే త్వరపడితే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఐటమ్ కదా. షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక సర్ప్రైజ్ అనమాట. ఇది ఇంకొక మరో సర్ప్రైజ్ వీడియోలో. ఇది వచ్చేదానికి ఫుల్ పార్టీ వేర్. ఓకేనా? ఎలాగంటే బయట చీర వచ్చేదానికి షోరూమ్ ఐటమ్, ఇది అంతా విడిగా దొరికే ఐటమ్ అయితే కాదు. ఓకే. ఇది బయట కొనాలంటే మాక్సిమం 3.5 నుంచి 4.5, 5 కూడా పెడతారు. అంటే బాగా హెవీ హెవీలే. మరి చీర చూపిస్తా ఒకటి, ఎందుకంటే ఇందులో ఇంకోటి చిన్న చిన్న లోపాలు. ఎందుకంటే ఆ లోపం ఉండబట్టే మనకు అంత రేటు చీరలు ఇలా ఇచ్చేస్తున్నాం. లోపం అంటే ఏమి ఉండదు అక్క, డ్యామేజ్ కాదు, వైట్ గా. ఇందాక అన్ని చీరలు ఓపెన్ చేసాం, ఏడ కనిపించినాయి మనకి? కనపడలేదు కుటుంబ. కానీ చెప్దాం, చెప్పాలా మన ధర్మం. మనం ఓపెన్ చేసిన దాంట్లో రాలా, ఇంకా ఉండే మన దగ్గర చీరలు. వాటిలో వస్తే అదేనా నేను చెప్తున్నా, చెప్పటం ధర్మం కాదు. అలా అని మొత్తం డిఫెక్ట్ ఏం కాదు అని చెప్తున్నాను. అది ఇది పళ్ళు అన్న. ఇటు అన్న మ్యాంగో బుట్ట, ఇటు బాగా రివర్స్ బుట్ట, మ్యాంగో బుట్ట, మామిడి పిందె.
ఎండాకాలం బాగుంది. అబ్బో పళ్ళుకి గంటలు వచ్చినాయిగా. వస్తాయి. బాగా హెవీ అన్నా, ఫుల్ హెవీ. ఇది క్యాట్లాగ్ ఐటమ్స్. వాళ్ళు బయట చెప్పొద్దు అన్నారు, ఎక్కడ చెప్తే మళ్ళీ మాకు రెండోసారి రావు. బాగుంది వర్క్ కూడా. ఫుల్ క్యాట్లాగ్. బయట 3,500 స్టార్టింగ్. ఈజీగా ఇలాంటివంతే ఉంటాయి. 3,500 నుంచి 5,000 దాకా అమ్ముతారు. ఇది నా దగ్గర ఎక్కువ లేదు స్టాక్. అదే అదే అదే. మహా అయితే ఒక 600 చీర లేదంటే 700 చీర, అంతకంటే లేదు. ఎందుకంటే చాలా మనకు ఇవ్వాల, ఇంత కాస్ట్ మనం పెట్టగలుగుతామా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. అది అందుకని. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్యూర్లీ ఈ రోజు నీకు ఇంత హెవీగా వచ్చింది కదా. లెంత్ చూసావా ఎట్లా ఉందో? ఈ లెంత్ కూడా చెప్పాక బెత్త మనం తేడా వస్తుంది. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది. మంచి లేస్ బార్డర్, మంచి స్టోన్, అండ్ మనకి సూపర్ బుట్ట, అండ్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు. బ్లౌజ్ చాలా బాగుంది. 2 పక్కల ఇచ్చాడు అంచు. ఆహా, బ్యాక్ సైడ్ నెక్ కి వీపు కూడా పెట్టుకోవచ్చు, హ్యాండ్స్ కూడా. ఇదొక చీర బాగా హెవీ క్వాలిటీ అయితే అలా ఇస్తారేమో మరి. ఓకే ఓకే. ఇది ఒక్క చీర నేను చెప్పట్లేదు, రకరకాలుగా ఉంటాయి. ఓకేనా. క్లాత్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏది చూపించాలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది నేను కూడా. సో ఇంకొకసారి ఓపెన్ చేస్తున్నా. ఇవి కూడా మిక్స్డ్ డిజైన్స్. ఇప్పుడు అది చూసినట్టుగా ఆ స్టైల్లో ఇవి ఉండవు. అది నేను చెప్పాక బ్రైడల్ వేర్ అని. ఓహో, చూడండి, ఇది కట్టకూడదు అంటారా పెళ్లి కూతురికి? ఎందుకు కట్టకూడదు? సూపర్ గా చీర. చీర ఇది పల్లో చూపిస్తా. ఓకే ఓకే అన్న. మామూలుగా లేదు కథ, చిన్న కథ కాదు. బయటికి వెళ్తే చెప్పాక 3,500 దగ్గర నుంచి 5,000 రూపాయలంటే కళ్ళు మూసుకొని ఉంటది రేటు. ఓన్లీ షోరూమ్స్, ఎక్కడ పడితే అక్కడ దొరికే కాదు. ఓకేనా. ఇది మిక్స్ ఐటమ్. సూక్ష్మ లోపాలంటే ఏంటంటే ఇంకా మనకి ఎక్కడన్నా ఈ చెంకి లాంటివి అంటు ఊడిపోయి ఉంటాం, అది మిస్టేక్, డామేజ్లు కాదు. లేదంటే ఎక్కడన్నా వైట్ స్టార్ లాగా అంతే తప్ప డామేజ్లు కాదు. ఆల్ ఓవర్ బుట్ట, ఆల్ ఓవర్ స్టోన్, ఆల్ ఓవర్ బుట్ట, ఆల్ ఓవర్ స్టోన్, ఆల్ ఓవర్ మనకి పట్టు పట్టు. చాలా బాగుంది అసలు. మంచి షేడెడ్ జిల్ 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 జిల్. ప్రత్యేకంగా ఒకరు మాత్రమే కట్టుకోవాలి, అది బ్రైడలే అయి ఉండాలి. ఇది ఏంటంటే ఇంకోటి ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఏదో కాన్సెప్ట్ ఉంది చూడు. ఉంది అదే చూపిస్తున్నా. బ్యాక్ నెక్ ఇంట్లో కటింగ్ చేసి కుట్టుకోవచ్చు. భలే ఉందన్నా. లేదు వాడు కటింగ్ కూడా షేప్ ఇచ్చేసాడు. ఇక్కడ డాట్స్ కూడా నైస్ అన్న. చాలా బాగుందన్న, చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఫస్ట్ చూపించింది ఒక క్లాత్. అవును, ఇదొక క్లాత్, ఒక స్టైల్, ఇది ఇంకొక స్టైల్, ఇప్పుడు ఇంకొక డిజైన్ అన్నమాట, ఇంకొక ఫ్యాబ్రిక్. అన్న చెప్పేది కూడా మనం నోట్ చేసుకోవాలి. అవి చూపించా మనకి 500 పెంచుతారు రేట్. అవునవును, 1000 పెంచితే ఆశ్చర్యం లేదు. ఇది కొనాలంటే విడిగా ఒక్కోటి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఇది కవర్ లో తీసుకుంటాం కదా, ఒక 5-6 ఉంటాయి. 6 పెట్టాడు అంటే 300 రూపాయలు ఏడా కనిపిస్తుంది. అవునవును. ఇది పళ్ళు. ఓకేనా. బాగుంది. టుడే కలెక్షన్ విత్ కూల్ క్లాసీ డిజైన్ అనమాట. ఇక్కడ వరకు కూల్ కూల్ ఆఫర్స్. ఓకే, వెరీ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్. క్లాత్ కూడా ఒరిజినల్ సాటిన్. ఒరిజినల్ సాటిన్, సాటిన్ లో పట్టు మళ్ళీ. అవును, పట్టు సాటిన్ ఒరిజినల్. మనకి షాపుల్లో ముక్కల చీరలు, బార్ చీరలు సాటిన్ అమ్ముతారు, ఆ క్లాత్ కాదు, కానే కాదు అసలు. ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఇవన్నీ. నైస్. జాకెట్. అబ్బో, బ్లౌజ్ మామూలుగా ఇవ్వలేదుగా. మీటర్ జాకెట్. వెరీ నైస్ అన్న. వెరీ డిఫరెంట్ లుక్, వెరీ డిఫరెంట్ స్టైల్. చాలా బాగుంది. మంచి ఆలివ్ గ్రీన్. ఇంకోటి చూపిస్తా. రెడ్. ఇదైతే నిజంగా కలర్ కాంబినేషన్ కూడా అలాగే ఉంది. అవునవును, పెళ్లి కాంబినేషన్. ఇది చీర డిజైన్. పల్లో చూపిస్తా.
అన్న చాలా చాలా స్పెషల్ గా ఉందన్న. మంచి సెలబ్రిటీ లుక్ ఆఫ్ సారీ అన్నమాట. పార్టీ వేర్లు అంటేనే సెలబ్రిటీస్ రియల్లీ రియల్లీ రియల్లీ. అదే సినిమా యాక్టర్ కట్టమను ఎంత ఉంటుందో. అవును, 20,000 వాళ్ళు కట్టుకొచ్చి రెడీ అయినప్పుడు మనం అంతే అనుకుంటాం కదా. మన ఇమాజినేషన్ లో ప్రైస్ అనేది చాలా హెవీగా మనము ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాము. సారీ ఇది పళ్ళు బ్లౌజ్ చూపిస్తా. షూర్ అన్న, వెయిటింగ్ అసలు మామూలుగా లేదు అన్న. వెరీ క్యూట్ అన్న, వెరీ వెరీ క్యూట్ అసలు. ఇవి ఓపెన్ చేసి చూపిస్తేనే శారీ లుక్ అనేది తెలుస్తుంది. అవును, మామూలు పైపైన ఇట్లా రంగులు ఉండయమ్మా, ఈ రంగులు అని చెప్పి వేసామనుకో అర్థం కాదు. ఏముందన్న ఈ కలర్ గానీ ఈ సారీ గానీ. ఇది ఒరిజినల్ సాటిన్ క్లాత్ అంటే సాటిన్ లో పట్టిది. చినగటాలు అట్లాంటివి ఏమి ఉండవు. కుట్టిస్తే బ్లౌజ్ కుడితే ఇది కనుక మామూలుగా బయట 2,500. కృప, ఈ బ్లౌజ్ ని మనం ఎన్ని చీరలకు వాడుకోవచ్చు? నేనైతే చాలా వాటికి వాడతానక్క కదా. ఇలాంటి రిచ్ లుక్ మన బ్లౌజెస్ మనం వదిలిపెడతామా? అది దయచేసి నీ వీడియోలు చూపించిన మాత్రం ఆటలు పెట్టవాకండి. ఎందుకంటే మోడల్ ఒకటే వస్తుంది. అదే 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 ఎవరికైనా ఇద్దో అదృష్టవంతురాలు ఎవరో గానీ అందరూ ఇయే ఫోటోలు పెట్టి ఇయే కావాలి మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఒక చీర వస్తే మళ్ళీ 2 చీర రాదు. ఇది అన్ని కూడా కేటలాగ్స్ మోడల్ కి ఒకటే వస్తుంది. అట్లాంటివి మనం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టాము. సూపర్ ఉన్నాయి. రేపు మరి ఎంత మంది ఇదవుతారో చూడాలా. బాగుంటది. రిసీవింగ్ ఒకటే కాదు, ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే ఇందులో నేను ఒక చీర తీసుకున్నా అంటారా తీసుకోలేదంటారా చెప్పండి. నాకైతే ఫస్ట్ వేసేసుకొని ఉండవు. ఖచ్చితంగా ఇప్పుడు అన్నయ్య ఆ కలర్ చూడంగానే నాకు గుర్తొచ్చింది. నా దగ్గర స్కై బ్లూ కలర్ చాలా తక్కువ లేదు, మంచి లేస్ వచ్చింది ఆ కలర్ వేసేసాను. అన్నయ్య వాళ్ళు అది కట్టుకోమన్నాడు. అవునా? అట్లాంటి దానికి బ్లౌజ్ ఏది పడితే అది వేస్తే బాగోదులే, దానిలోదే కుట్టించాలి, ఏదో ఒక రోజు కట్టుకుంటానని చెప్పాను. చాలా బాగుంది. అవును, మంచి వాటర్ బ్లూ అండి. ఎంత బాగుందో. ఓషన్ పైన కనపడే ఒక డిఫరెంట్ వాటర్ బ్లూ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా మంది ఇలాంటి సారీస్ కి ఇలాంటి కలర్స్ కూడా దొరకవు పట్టు సారీస్ లో. అది బార్డర్ కింద బార్డర్, ఇది అంతా చీర డిజైన్. నేను ఇప్పుడు పళ్ళు చూపిస్తాను. నేను చూపించిన దానికన్నా కూడా సారీ డిజైన్ ఇంకా ఇంకా ఎక్స్పెన్సివ్ గా ఉందండి. ఇంతవరకు ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి మాట చెప్పలేదు. వచ్చి చూస్తే ఓ ఇంకా ఇంత బాగుందని డైరెక్ట్ గా చూసిన వాళ్ళు కంపల్సరీగా అనుకుంటారు. అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది సారీ అయితే మాత్రం. పళ్ళు ఇది బ్లౌజ్ ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ హై ఫ్యాన్సీలు, పార్టీ వేర్లు. ఎందుకంటే ఒక మిస్టేక్ జరిగినా కూడా బ్లౌజ్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కి ఇట్లాంటి వర్క్ నిండుగా వేస్తే మనకి ఈజీగా బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ఈజీగా ఇచ్చినప్పుడు చాలా డబ్బులు తీసుకుంటున్నారు. అసలు 1,500 అలా అవుతుంది. మగ్గం వర్క్ వెళ్ళి ఏదైనా పట్టుకొని ఏది చేసిన బొట్టికోళ్ళు 1000 పైనే, 1,500 పైనే. అసలు స్టోన్ వర్క్ వచ్చేసి వాడే ఇచ్చి ఇచ్చారంటే సన్నగా ఉన్న వాళ్ళకి లావు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే సరిపోవాలి మీటర్ బ్లౌజ్. అందుకని వాళ్ళే కటింగ్ పెట్టేశారు. అవును, అన్ని కట్ చేసుకుంటే సైడ్ కుట్టేసుకోవడమే, అంతే అంతే. ఇబ్బందులు ఏముండవు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఇట్లా చేసేవాళ్ళు, డిజైనర్ చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇబ్బంది పడకూడదు. మీకు ప్లెయిన్ వచ్చింది, అయినా దానిలో మళ్ళీ లైన్స్ వచ్చినాయి. నైస్ అన్న, కలర్ చాలా చాలా బాగుంది. వాళ్ళు చూసారు. ఇంకొక చీర చూపించేసి ఎందుకంటే ఒకటి వీడియో లెంత్ పెరుగుతుంది. ఇంకా 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ అయితే చాలా బాగున్నాయి అన్న. ఆడుందా చూస్తున్నా. అసలు ఇది ఏంటన్నా క్రీమ్, ఇది బచ్చల పండు, అసలు అన్ని బాగున్నాయి. సరే దగ్గరికి మేము ఒకసారి చూసుకుంటాం. బండిల్ మొత్తం ఇస్తా చూసుకో. సో మంచి పర్పుల్ బ్లూ అండ్ వన్ మోర్ లైట్ పీచ్, డార్క్ గులాం కనకాంబరం షేడు, ఇది వచ్చేసరికి మనకి బ్లూ షేడు అండ్ గ్రీన్ కి పింక్ బార్డర్. అమ్మో భలే ఉందిగా. మిస్టేక్ అనేది చెప్పా కదమ్మా, ఎల్లో, గోల్డెన్ ఎల్లో బార్డర్ చూడండి, ఎక్స్ట్రానరీగా ఉంది. మిస్టేక్ ఉన్నా కూడా మీకు ఈ రేటుకి రాదు. ఏంటన్నా మాకు ఇక్కడే ఉంది, మరి ఉండండి ఒక్క నిమిషం మీరు. చాలా బాగున్నాయి సారీస్, చాలా 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 బాగున్నాయి. నైస్ అన్న. ఈసారి కలెక్షన్ మాత్రం మామూలుగా లేదనమాట. 1200 అన్న
అసలు 1200 వచ్చింది చీర మామూలుగా అయితే రాదు, వచ్చిద్దేమో అనుకుంటున్నాను. బయట అయితే 3000 పైన, మన దగ్గర అయితే 1200 1300. ఇంకా తగ్గిస్తారా? ఎంత బాగున్నాయన్న చీరలు మాత్రం. ఇలా చూసుకోండి అమ్మ. అన్న సింగిల్స్ ఉన్నాయిగా? ఓకే, అయితే నేను చూపించినందుకు ఉపయోగం ఉంది. ఎవరికైనా యూజ్ అయితే ఈ క్లిప్పింగ్ లో చక్కగా సింగిల్స్ అట్ట చూడండి, ఎందుకంటే మీకోసమే అన్నమాట. అసలు ఏదైనా కాంబినేషన్ బాగుంది అన్న. సో ఇంకో సారీ కూడా ఓపెన్ అయితే చేస్తున్నాము. ఇది గవాలు చూసానికి ఏంటంటే పైతాని పట్టు అనుకుంటారు, అసలు ఒరిజినల్సే ఇవి, ఇమిటేషన్లు పైతాని. ఓ మై గాడ్, మామూలుగా లేదండి అసలు. చాలా 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 బాగుంది. ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్. ఇది ఒక మోడల్ చూసాం కదా? చూసామన్నా, హ్యాపీగా చూసాం. ఇంకో మోడల్ చూపిస్తా. సూపర్ కలెక్షన్. ఓ మై గాడ్, ఇంకంతా జిల్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటాయి. ప్యూర్ సాటిన్ పట్టు. మన దగ్గర అసలు ఇలాంటి కలెక్షన్ నాకు ఫుల్ హ్యాపీగా ఉందన్న. ఏదో షోరూమ్ కి వెళ్ళి వీడియో తీస్తున్నట్టుగా ఉంది. షోరూమ్ లో వెళ్ళాక మనకి ఇట్లాంటి చూపించారు. అంతేగా మరి, ఆ రేట్లకి అసలు భయపడి బయటకు వచ్చేస్తాం. బాగుందన్న. ఏంది స్పెషల్ గా రెండే వచ్చాయి, అటుమూల తొందరగా పోయేవి కాదు. క్లాత్ మీద ఇదంతా మనకి స్టిక్ చేశారు కాబట్టి బాగుంది. ఇది మేకింగ్, హ్యాండ్ మేకింగ్. చూసావు కదా? ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా. అన్న ఇన్నరు జకాడ్ వచ్చింది కదా, ఇది ఇన్నరు చిన్న బుట్టా వచ్చింది కదా? అవును, బుట్టా పైన స్టోన్ వచ్చింది. అది కూడా సెల్ఫ్ కలర్ స్టోన్ వచ్చింది, అంటే వైట్లు గోల్డ్ రాకుండా బాటిల్ గ్రీనే వచ్చింది. హ్యాండ్స్ బార్డర్ చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు. బాగుందన్న, వెరీ వెరీ నైస్. అసలు ఇట్లాంటివన్నీ ముందు నేను చూసాను, నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను 6 నెలల నుంచి పోరాడుతున్నా కంపెనీ వాడితో. అదే వాళ్ళు ఏంటంటే బయటికి ఇవ్వరు ఇట్లాంటివన్నీ. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ ఇట్లాంటి వాటిలో ఇది పెద్ద పెద్ద షోరూమ్ లో ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏజెంట్ల ద్వారా వెళ్తాయి. ఇదేంటంటే డైరెక్ట్ మనం షాపు మేనేజర్ తోనే పట్టుకున్నాం, అక్కడ లోకల్ ఏజెంట్లు పట్టుకుని వాళ్ళ ద్వారా వెళ్ళాము. వాళ్ళు మనకి ఇవ్వడానికి 6 నెలలు ఆలోచించారు. నేను 10 లక్షల రూపాయలు ముందు కట్టి కూర్చున్నా, నాకు డబ్బు నాకు సరికి కావాలా. 6 నెలల నుంచి పోరాడితే అది ఇచ్చారు. అది కూడా వాళ్ళు ఇచ్చింది మనకి, వాళ్ళు తీసేసిన దాంట్లో 40% మనకి ఇచ్చింది. మిగతా అన్ని వేరే వాళ్ళకి వెళ్తాయి. అటు బాంబే, బెంగళూరు ఈ అమ్మే వాళ్ళు అక్కడ కూడా ఉంటారు. ఎందుకంటే సెకండ్స్ అంటే ఫ్రెష్ మిక్స్లు కాదు. ఫ్రెష్ మిక్స్ అంటే ఏ మచ్చ మరక లేకుండా కన్నీటి కవర్ ప్యాకింగ్ వేసి వస్తాయి. ఇది SST అంటారు, అంటే ఎక్కడైనా చిన్న లోపం, వెరీ హై క్వాలిటీలో SSTలు. అది కూడా ఏంటంటే మిస్టేక్ అనేది కనపడదు మనకి. 99% దోలాడి కళ్ళు ఎంత ఇదవుతాయి కానీ ఎక్కడ కనపడదు. ఎక్కడైనా కనపడిందంటే అది మిస్టేక్. అది వైట్ సార్ రావచ్చు, ఫోల్డింగ్ పెడతాం కదా, ఫోల్డింగ్ పెట్టినప్పుడు ఒక చాట లైన్ కవర్ ఇదవుతుంది కలర్, అట్లాంటివి వస్తాయి. మరి ఎంత పడతాయి ఏంటి? నేనైతే ఒక ప్రైస్ చెప్పి కూర్చున్నాను. సింగిల్ కూడా ఇస్తా అని చెప్పా కదా. అవునన్నా, 950 రూపాయలు, 1000 రూపాయలు కూడా కాదు, 950 రూపాయలు సింగిల్ అయిన అదే రేటు. ఇది బండిల్కి 20 చీరలు. 20 చీరలు తీసుకునే వాళ్ళు కరెక్ట్ గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే దానికి సపరేట్ రేట్ ఉంటుంది. మీరు 15 చీరలు తీసుకున్నాం, 16 చీరలు తీసుకున్నాం, మీరు రేట్ చూసి ఇవ్వండి, ఇలా అయితే ఏమి లేదు. అందుకని వీడియోలు గట్టిగా చెప్తుంది. సింగల్ తీసుకున్నా 15 చీరలు తీసుకున్నా సరే అదే రేటు 950 రూపాయలు అయితే పడుతుంది. 20 చీరల కట్ట తీసుకునే వాళ్ళు మాత్రం మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, సపరేట్ రేట్ ఇస్తాం. అట్లా ఇది ఒక ఐటమ్ చూసాం కదా. షూర్ అన్నా. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం డిజైనర్ వేర్ చూసాం కదా, ఇప్పుడు కట్ లోకి వెళ్ళిపోతాం. కట్ సారీస్ లోకి వచ్చేసాం. ఓకే, ఇప్పటి వరకు మనము ఫుల్ సారీస్ చూసాము. 2 రకాల ఐటమ్స్ అయితే చూసాము. 2 కూడా మనకి పెళ్లిళ్ళకి రిలేటెడ్ గా హెవీ ఐటమ్ అండ్ కొత్త కలెక్షన్ అయితే మనకి అన్న అయితే పరిచయం చేశారండి. చాలా చాలా బాగున్నాయి. సెకండ్ ఐటమ్ ప్రైస్ వచ్చేసరికి 950 రూపాయలు. ఫస్ట్ ఐటమ్ ప్రైస్ వచ్చేసరికి మర్చిపోయాలండి, చెప్పండి. 450 రూపాయలు. సో ఇప్పుడు మనం థర్డ్ కలెక్షన్ లోకి వచ్చేసాము. థర్డ్ వచ్చేసరికి కాటన్ కట్ శారీస్. అండ్ మనకు వచ్చేసరికి ఇవైతే
ఈ టైమింగ్స్ లో హాట్ కేక్సే అండి. ఎందుకంటే మంచి ఎండలకి మనకి ఏదైనా కూల్ వాటర్ కి కానీ మజ్జిగకి కానీ అండ్ కొబ్బరి బోండాలకి కానీ ఏదైనా ఫుల్ గిరాక్ ఉంటది. అది 3 months సీజన్ అని ఎలా అంటామో అలా కాటన్ సారీస్ కి, కాటన్ కట్ సారీస్ కి ఫుల్ సీజన్ ఆఫ్ మనకి మంత్స్ అనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఫుల్ అమ్ముతారు ఎవరైనా కూడా. ఒక బండిల్ తీసుకునే దగ్గర 2 bundles తీసుకున్నా నష్టమే లేదనమాట. అది కూడా కాటన్ జాయింట్ సారీస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో అయిపోయింది, మళ్ళీ తర్వాత కట్టము అంటే కొంతమంది ఈ టైం ఎక్స్పెషల్లీ కట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కట్టేసేస్తారు. అండ్ కాటన్ జాకెట్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి 2x2 అలా వేసేసుకుంటారు అనమాట. దానికోసం ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొనుక్కోవడము అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళందరికీ కాటన్ కట్ జాయింట్ సారీస్ సూపర్ గా యూజ్ అవుతాయి అనమాట. అసలు మిస్ చేసుకోవద్దండి. సాత్విక్ ప్రిన్స్ నుంచి లాస్ట్ టైం కూడా మనం షేర్ చేసాము, అంతకు ముందు కూడా షేర్ చేసాము. ఫుల్ డిమాండెడ్ గా అయితే వెళ్తుంది. అండ్ ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయని కృప మనకి ఆల్రెడీ ఇంట్రోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇదిగోండి న్యూ డిజైన్స్ తో మీకు క్లిప్పింగ్ అయితే ఓపెన్ చేసాము. బాగున్నాయి డిజైన్స్. ఇంకోటి కూడా చెప్తా, ఇంకొకటి ఓకే అంటే పోయిన వారం మనం పెట్టింది ఏంటంటే రేట్ తక్కువ వచ్చింది, అంటే తగ్గించారు, తగ్గించి అమ్మేశాం. ఇప్పుడు ఏంటంటే 10 రూపాయలు పెరిగింది, 190 రూపాయలు. 190 రూపాయలు. అలాగే మీకు తక్కువ రేట్ కింద వచ్చినట్టు. ఎందుకంటే డిజైన్లు మారిపోయినాయి, మొత్తం డిజైన్లు మారిపోయినాయి. అండ్ మనకి అంటే మళ్ళీ కొత్త డిజైన్స్ అంటారు కదా, అలా న్యూ డిజైన్స్ అన్నమాట. ఒక బేలుకి 130 చీరలు వస్తాయి. 130 చీరల్లో 100 డిజైన్లు వస్తాయి ఇందులో. ఓకే ఓకే. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూడడం. సో వీటి గురించి ఇంకా చెప్పాలి అంటే బ్లౌజ్ అయితే రాదండి ఇందులో, రాదు బ్లౌజ్. అంటే కొత్త వాళ్ళు ఎవరికైనా కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా. అండ్ బ్లౌజ్ అయితే ఉండదన్నమాట మనకి. వితౌట్ బ్లౌజ్ తో కాటన్ కట్ జాయింట్, ఎక్కడో ఒక చోట మీకు జాయింట్ వస్తుంది. జాయింట్ ఎక్కడ వస్తుందో ఎవరికి తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చరికి పళ్ళు అనేది ఉంటుందన్నమాట. అండ్ మనకి సారీ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. అసలు మిస్ చేసుకోవద్దండి. కలెక్షన్ చూసుకోండి, కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చింది, కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి. మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రిన్స్ అండి. సండే వచ్చిందంటే సాత్విక్ ప్రిన్స్ నుంచి వీడియో వచ్చేస్తుంది. అది మనందరికి వెల్ నోటెడ్. 1 year కాదు, 2 years, 3 years నుంచి అనమాట. అండ్ మనకు వచ్చేసరికి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. షాప్ నెంబర్ 113 B బ్లాక్ లో మనకి షాప్ అయితే లాస్ట్ కి ఎడమవైపు కిందే షాప్ అయితే ఉంటుందన్నమాట. కలర్ చూడండి ఎంత బాగుంది. ఒక డిజైన్ చూసే లోపు ఫస్ట్ చూసిన డిజైన్స్ మర్చిపోయేటట్టుగా ఉన్నాయి అనమాట. బేలికి 130 చీరలు వస్తాయి. 130 చీరల్లో 100 డిజైన్లు వస్తాయి. ఓకే, 100 డిజైన్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి ఇందులో. ఫస్ట్ మనం డార్క్ సిమెంట్ కలర్. అవును, రేట్లు తగ్గించి ఇసుకిచ్చి మరీ తీసుకొచ్చా. ఓకేనా, ఇప్పుడు వాడే మనకి ఇష్టపడి మార్చి పంపించాడు. మార్చి మనకి కొత్త డిజైన్స్ అయితే పంపించారనమాట. ఫుల్ కాటన్ కట్ జాయింట్. అది జాయింట్. ఓకే, లక్కీగా ఒకటి కనపడింది. సమ్మర్ లో ఇప్పుడు తయారయ్యే డిజైన్లు ఇవన్నీ. ఓకే. సో మస్టర్డ్ కాంబినేషన్, అలానే చిక్కు కలర్ బార్డర్ అండి. సో చూస్తున్నారు కదా కొత్త కొత్త డిజైన్స్, అస్సలు మిస్ చేసుకోవద్దండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ కట్ జాయింట్స్ అనమాట. ఓకే, లైట్ లావెండర్ కలర్స్ అనేది చక్కగా చూసుకుంటారని అసలు బేల్స్ అయితే వెళ్లిపోతే కాటన్ కట్స్ కి ఇంత చూపించిన అవసరం లేదు. కానీ ఏంటంటే డిజైన్స్ అనేది తెలుస్తాయని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పి చూపిస్తాం. లేకపోతే అసలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇది కట్టకెన్ని వస్తే అన్ని వెళ్లిపోతే ఒకటి వేసుకునే వాళ్ళు కూడా ఉండరండి, 2-3 వేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇది సీజన్, ఇది మంచి సీజన్. అండ్ చాలా బాగా మనకి సేల్ ఉండే మంచి హాట్ టైం కాబట్టి ఇలాంటివి ఇంకా గిరాక్ కలెక్షన్. ఎందుకంటే కాటన్ కట్స్ అనేది మంచి మెజంతా కలరు. ఇక్కడ మాక్సిమం మనం 40 చీరలు వేసామన్నా, 40 డిజైన్లు పోతే ఇవి డబల్ అనమాట. అంటే కలర్ మారి వచ్చినాయి. వచ్చిన డిజైన్ ఆల్రెడీ ఉంది. ఓకే అన్న, అంటే ఆల్రెడీ వచ్చిన డిజైన్లు అనమాట. కలర్ మారిపోతాయి, కలర్ చేంజ్, లోపల డిజైన్ ఉంది అన్న ఇక్కడ చెప్పేది. డిజైన్లు వస్తాయి ఖచ్చితంగా ఒక బేల్కి. ఓకేనా, 100 డిజైన్లు వస్తాయి. అందుకనే ఈ చీరలకు ఈ కంపెనీ వాళ్ళ కోసం ఎగబడతారు. క్వాలిటీ పక్కాగా ఉంటుంది. 5.5 అంటారు, 5.5 ఎవరు ఇవ్వరు, ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వరు. 5.40 పక్కాగా వస్తుంది. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రిపీట్ వచ్చి తీసుకెళ్తున్నారు మన దగ్గర. అందుకోసం అని చెప్పేసి పెట్టాం. కానీ ఈ సీజన్ లో ప్రొడక్షన్ ఎలా ఉంటది అంటే వాళ్ళ దగ్గర 2 వేలు తయారవుతానే ఉంటుంది. ఎందుకంటే మంచి సీజన్ టైమింగ్ కాబట్టి అసలు ఉంటుంది. రేటు కూడా వారానికి 10 రూపాయలు 15 రూపాయలు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే
నాకు తెలిసి వారం వారం కొనుక్కునే వాళ్ళు ముందు కొనుక్కోవడం వాళ్ళు బెటర్ అన్న వాళ్ళకి. కొత్త అదొకటి ఉంది కదా మళ్ళా. పోయినసారి మనం అమ్మింది పాత కాట్లేదు, అది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పంపించారు కాబట్టి న్యూ డిజైన్స్. అప్పుడు మనం పంపించినప్పుడు ఏంటంటే బేరుకి 60 డిజైన్లే వచ్చింది, ఇప్పుడు 100 చెప్పారుగా. డిజైన్లు. అది కూడా పాత డిజైన్ దీనికి సంబంధమే లేదు, కొత్తగా ఎట్లాగనమాట. ఇది వచ్చేదానికి రేటు చెప్పా కదమ్మా, 190 రూపాయలు హోల్సేల్ రేటు. మినిమం 10 చీరలు తీసుకోవాలి, తీసుకుంటేనే ఆ రేటు, లేదంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా పడిద్ది. మీరు ఆ 7 తీసుకున్నాం 8 తీసుకున్నాం అన్నా కూడా ఒప్పుకోం, 50 రూపాయలు ఎక్స్ట్రా పడిద్ది. ఎందుకంటే సింగిల్ గా తీసుకునే వాళ్ళు ఏంటంటే సెలక్షన్ చేసుకుంటారు. అవును, మేమేందంటే బండి బార్డర్ డిజైన్ ఒకవేళ ఇది బార్డర్ నచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ పువ్వు నచ్చింది అనుకోండి, మళ్ళీ రెండిట్లో ఆలోచిస్తారు. ఈ కలర్ ఉందా లేదా మళ్ళీ ఇంకోసారి థింక్ చేస్తారు, ఇది ఎలా ఉంటుందో ఇంకోసారి. మొత్తం ఒక 10-20 చూసి 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 అన్ని నచ్చిన ఒక్క ఐటమ్ ని మాత్రమే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం వేరుగా ఉంటుంది. 30 చీరలు పెడతాం, మొత్తం వేసేసుకుంటారు. 30 డిజైన్లు 30 కలర్స్, వాళ్ళ పండగ అంతే అంతే. ఎందుకంటే వచ్చింది రాదు మళ్ళీ. అవును, ఆ టాటికి వెళ్ళిపోతుంది సార్. అందుకనే త్వరపడండి. హోల్సేల్ రేటు 190 రూపాయలు, సింగిల్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్నా. నెక్స్ట్ మనం పోయిన వారం అంత ముందు వారం పెట్టాం, పోయిన వారం బ్రాసోలు పెట్టాం. 215 రూపాయలకి 6 మీటర్ల చీర ప్లస్ బ్లౌజ్ సగం 50-50 అని చెప్పాం కదా. వాటి కోసం అయితే మామూలుగా రావట్లేదమ్మా. మళ్ళీ తీసుకొచ్చి పెట్టా కూడా. పొద్దున ఒక వచ్చి మొత్తం గిరికి 150 చీర తీసుకుంటాం. ఏం చేస్తాం, వీడియో ఈ టైపే కదా కృప కట్టుకుంది, ఈ టైపే. ఓకేనా, ఇట్లా డిజైన్లు అయితే ఇందులో 180 డిజైన్లు చెప్పా కదా. 180 డిజైన్లు వస్తాయి, ఒకదానికి సంబంధమే ఉండదు. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా, ఎందుకంటే అయిపోతుంది స్టాక్. నేను గోడౌన్ లో పెట్టా, గోడౌన్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి పెట్టా 1000 చీర. ఆల్రెడీ పోయినసారి 1000 చీర అయిపోయింది, అంటే బేలు పంపిస్తున్నాము. ఇక్కడికి మళ్ళీ 1000 చీర తెప్పించి పెట్టా. ఇవన్నీ వెయ్యే. ఓకే, ఎలా మరి కొన్నైనా మనం చూపిద్దామా? డార్క్ కలర్స్ ఉన్నాయి, వాటర్ కలర్స్ ఉన్నాయి, డార్క్ రెండు వస్తాయి. అది వచ్చింది ఇది వచ్చింది అనే లేదు, వెనకాల కూడా ఉండే కట్లు. ఇవన్నీ సో ఇవన్నీ కూడా అవే అన్నమాట. ఇవన్నీ కూడా పైన ఉండే షిమ్మర్ బ్రాసోలు 12 రకాల బ్రాసోలు వస్తాయని చెప్పాం, అలాగే వస్తున్నాయి. జనాలు అయితే మామూలుగా రావట్లేదు. ఇందాక వీడియోలో కూడా ఎవరో ఒకరు కాల్ చేసి బ్రాసోల గురించే మాట్లాడారు కస్టమర్. సో 12 రకాల బ్రాసోలతో అండ్ మనకి ఫుల్ స్టాక్ అయితే ప్రెసెంట్ అయితే మళ్ళీ మీకు రీస్టాక్ అయితే అయిందనమాట. అండ్ మరి కొన్ని అయినా చూపిద్దామన్నా, చూపిద్దాం. సో కలెక్షన్ అయితే ఫుల్ ఉంది మనకి. ఇవైతే కట్ సారీస్, సారీ విత్ బ్లౌజు, కంపెనీ బ్లౌజులు వస్తాయి, మామూలు రన్నింగ్ కంపెనీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రెండు వస్తాయి. అది వచ్చిందని ఇది రాలేదని కాదు, అంటే కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ పంపిస్తారు బ్లౌజ్ ఇవ్వరు. ఇదొక డిజైన్ జాకెట్, రెగ్యులర్ గా చూసేవైతే కాదు, రెగ్యులర్ గా వచ్చే కాదు. ఇవి కూడా ఇవే కదన్నా, అవి కూడా అయ్యే బ్రాసోలోనే క్రషింగ్ టైప్ వస్తుంది, క్రషింగ్ స్టైల్ వచ్చింది. ఇదొక మోడల్. ఇందులో ఏది చూపించాలి ఏది చూపించకూడదు అర్థం కావట్లేదు. అన్ని చూపిస్తే 180 డిజైన్లు చూపించేదానికి మనకి 50 నిమిషాలు టైం పెట్టింది. అవునండి, అవును, ఒకదానికి కూడా సంబంధం లేకుండా. ఇదొక మోడల్. ఇది కంపెనీ బ్లౌజ్ వచ్చింది, కంపెనీ బ్లౌజ్ వచ్చింది. బాగున్నాయి, చాలా చాలా బాగుంటాయి అసలు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా సూపర్ అసలు. ఇవి డార్క్ కలర్ చార్ట్. ఓకేనా, చూపించండి. ఇవన్నీ కూడా ప్యూర్ అంటే బ్రాసోల్లో హెవీ అన్నమాట, హెవీ స్టైల్. ఒకదాన్ని చూపించకపోతే ఫీల్ అవుతాయి ఏమన్నట్టుగా ఉంది. సో ఫుల్ స్టాక్ డార్క్ కలర్స్, లైట్ కలర్స్, వాటర్ చార్ట్స్. కట్టకి ఎన్నన్నా? కట్టకి 30. ఫుల్ మనకి ఒకసారికి కట్ సారీస్ అండి. బ్లౌజ్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఎన్ని ముక్కలు ఎలా వస్తాయి ఒకసారి? 6 మీటర్లు సపరేట్ బ్లౌజ్ వస్తే కంపెనీ బ్లౌజ్ వచ్చింది, లేదంటే రన్నింగ్ లో ముక్క సపరేట్ పెట్టేస్తాం, కట్ చేసి పెడతాం. ఆ కట్ చేసిన ముక్కకి చీరకి కొలతకి సంబంధం ఉండదు. చీరలు డిజైన్లు అయితే మాత్రం ఎక్సలెంట్ ఉండే. ఇది షిమ్మర్ బ్రాసో, షైన్ తెలుస్తుంది, డిఫరెంట్ గా ఉంది. షిమ్మర్ బ్రాసో జాకెట్ వచ్చింది. ఇలా ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూడలేము, చూపించలేము కూడా. చూపించాలంటే మళ్ళీ మనం బాధపడాలి.
ఇదంతా షిమ్మర్ బ్రాసోలు కట్ట, ఇదంతా డార్క్ 12 రకాల బ్రాసోలు విత్ మనకి 180 రకాల డిజైన్స్ అండ్ కట్టకైతే మనకి 30 వస్తాయి అనమాట. 30 చీరలు, 30 డిజైన్లు, 30 రంగులు, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఒకవేళ వచ్చిన రంగు వచ్చిన బండిల్లో ఆల్రెడీ డిజైన్ మారిపోతుంది. క్రష్డ్ డార్కులు చాలా బాగున్నాయి అన్న. సో మరి రేట్ అన్నా 215 పెట్టిండే హోల్సేల్ గా బండిలు తీసుకునే వాళ్ళకి 215 రూపాయలు. విడిగా వచ్చి 1-2 కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా పడింది కంపల్సరీ. అది మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీటిల్లో సింగిల్స్ ఏం ఉండవు. సింగిల్ ఇస్తా అని చెప్తున్నాను. 50 రూపాయలు ఎక్కువతో ఆన్లైన్ పంపిస్తావా లేకపోతే రమ్మందామా? ఇక్కడ షాప్ కి వస్తే సరే, లేదా ఆన్లైన్ లో కావాల్సిన వాళ్ళకి మంచి చీరలు మీరే పంపించండి అంటే అలాగైనా ఓకే, అలాగైనా సరే. అది సింగిల్ అయితే ఇద్దాం, ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. హోల్సేల్ రేట్ అయితే మాత్రం 215 రూపాయలు. 30 చీరల బండిల్ తీసుకోవాలి. లేదు అలా కాదు అని మనకంటే మన సిస్టర్స్ చాలా మంది అన్న 30 చీరలు పెడితే అమౌంట్ ఎక్కువ కదన్నా అంటారు. అందుకని వాళ్ళ కోసం సగం 15 మినిమం 15 చీరలు హోల్సేల్ రేటు. 15 చీరలు తీసుకుంటేనే ఆ రేట్ వస్తుంది. లేదంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా. 12 చీరలు తీసుకున్నామండి, 11 చీరలు తీసుకున్నామండి, హోల్సేల్ రేట్ ఏంటంటే మాత్రం ఇవ్వలేము. ఎందుకంటే 215 రూపాయలకి అమ్మితే నాకు వచ్చేదే 4 రూపాయల చీరకి. ఎందుకంటే లాటు పెద్ద లాటు, 4 రూపాయలు లాభం వచ్చి చాలా నాకు. ఎందుకంటే సాయంత్రానికి ఎన్ని 100 చీరలు అమ్మా, ఎన్ని 4 వచ్చినాయి అని చూసుకుంటా. 300 చీరలు అమ్మా అనుకో, 1200 వస్తున్నాను. మాకు అలా లెక్క. అంటే కలెక్షన్ ని బట్టి తీసుకునే లాట్ ఆఫ్ డిజైన్స్ ని బట్టి, నెంబర్స్ ని బట్టి మీరు ఎస్టిమేషన్. పెద్ద కంపెనీ తీసుకున్న పెద్ద లాట్ 10,000 కిలోలు. ఇంకా ఐటమ్ కటింగ్ అవుతానే ఉంది. నేను ఇంకొక ఐటమ్ వీడియోలు పెడదాం అనుకున్నా, అది కటింగ్ అవలా. అందుకని చెప్పేసి వచ్చే వారానికి దాన్ని పోస్ట్ పోన్ చేశాను. ఈ వారానికి మొత్తం అసలు తీసుకొచ్చేసే శాంతం. ఇంకా నా దగ్గర ఈ మహా ఉంటే ఒక 1200 చీరలు ఉంటాయి అంతే, అంత నుంచి ఏమీ లేదు. వెళ్ళిపోతానే ఉండే. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, స్టాక్ ఉన్నంత వరకే అవకాశం. హోల్సేల్ గా 30 చీరలు అంటే మీరు అసలు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. అయినా మనం 15 నుంచి సపోర్ట్ ఇస్తా అన్నాం. 15 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు. ఆడవాళ్ళ కోసం అదే హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు ఏంటంటే కట్టకట్ట కొనేసుకుంటారు. వాళ్ళు 2-3 కూడా వేసుకుంటారు. అనుకోవడమే 6,450 రూపాయలు. 30 చీరలు, 30 డిజైన్లు వస్తాయి, 30 కలర్స్ వస్తాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి. అది ఇది అయితే స్టాక్ లిమిటెడ్ ఉంది ఇప్పుడు, అన్లిమిటెడ్ అయితే కాదు. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. సరే, ఈ వారం ఇదమ్మా కలెక్షన్. వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్ అమ్మా. థ్యాంక్స్.